ప్రస్తుతం మనతో పాటు అంటే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు అంటే మొన్న హరీష్ రావు కావచ్చు, ఈరోజు కేటీఆర్ కావచ్చు, రేపు మళ్ళీ కేసీఆర్‌కి కూడా ఈ స్విట్ విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఇట్లా విచారణకు పిలిపియడం వల్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏమన్నా ఆందోళన కావచ్చు, భయం గాని ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తుండ్రు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండే, ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్న సందర్భంలో దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారి కుటుంబం దోపిడి అంటే అలీబాబా 40 దొంగల మాదిరిగా ఈ రాష్ట్రం మీద పడి దోసుకుంటా ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రం మీద పడి దోసుకుంటా ఉంది. ఈ రాష్ట్రంలో మాఫియా, ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున మాఫియా నడుస్తా ఉంది. ఆ మాఫియానే రేవంత్ రెడ్డి గారి కుటుంబంగా ఉంది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ ఇంకా 3 సంవత్సరాల కాలయాపన ఏ విధంగా గడపాలి, ఏదో రకమైనటువంటి డిబేట్ అంటే డైవర్స్ పాలిటిక్స్ తో ఈ రాజకీయ పబ్బం గడిపే ప్రయత్నం జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మన జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి 40% వచ్చినాయి. రేపు మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి. దానిలో కూడా కాంగ్రెస్ కి డిపాజిట్లు వచ్చే పరిస్థితి, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఒక ఎపిసోడ్ గా పెట్టుకొని ప్రభుత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఏదో ఒక రకమైన కుట్ర 2 సంవత్సరాలుగా కాళేశ్వరం మీద ఒక ఎపిసోడ్ నడిపించిండ్రు. దాని తర్వాత ఒక కమిషన్ వేసిండ్రు. దాని తర్వాత ఈ సిట్ వేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ కి హరీష్ రావుకి ఏం సంబంధం ఉంటది? ఫోన్ ట్యాప్ కి కేటీఆర్ కి ఏం సంబంధం ఉంటది? అది పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని. అది పోలీసులు ఒకవేళ ప్రశ్నించాల్సి వస్తే అప్పుడు ఉన్నటువంటి డీజీలను, ఇంటెలిజెన్స్ డీజీని వాళ్ళను ప్రశ్నించాలి. పోలీస్ వ్యవస్థలో వాళ్ళని ప్రశ్నించాలి కానీ అనవసరంగా ఇలా తీసుకొచ్చి పోలీస్ ఇలా సిట్ ఎపిసోడ్ నడిపిస్తా ఉండ్రు. దాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి దగ్గర పడ్డది. ఈ తుఫాన్లో అంటే వాళ్ళు చేసే తుఫాన్లో వాళ్ళే కొట్టుకుపోయే రోజు దగ్గరలో ఉన్నాయి. గజ్వేల్లో 2 మున్సిపాలిటీలు మేమే గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు విజ్ఞులు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ కు పట్టం కడతారు. గజ్వేల్లో ప్రజలు అసలు కేసీఆర్ ఎందుకు గెలిపించుకున్నాం, ఒక్కరోజు కూడా మా దగ్గరికి రాడు, ప్రజా సమస్యలు వినిపించుకోవడం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా, కనబడట్లేదు అని చెప్పేసి పోస్టర్లు కూడా వేసినారు కదా. రేవంత్ రెడ్డి రోజు కలిసి సాధించింది కేసీఆర్ గెలవకపోయి నష్టం చేసింది ఏముంది? మా దగ్గర మల్లన్న సాగరు, కొండపోశమ్మ సాగరు పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. మా గజ్వేల్ దాదాపు 30 సంవత్సరాల ముందు పోయింది. అలాంటి సందర్భంలో ఇవాళ ఎవడో వచ్చి పనికి మాలిన మీద, డిపాజిట్ రాని విధవా, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్రాపరు, అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు చేసినటువంటిది కానీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటిది, ప్రోటోకాల్ పదవుల కోసం చేసినటువంటి ధర్నాలు తప్ప అక్కడ ఎపిసోడ్ ఏం లేదు. మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేస్తున్నాం.